హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజు నేను మీకోసం పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే చూపిస్తున్నాను. మైదా పిండితో బిస్కెట్స్ చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇవి ఒక 1 వీక్ వరకు నిల్వ అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో 2 బౌల్ మైదా పిండి తీసుకున్నా కాబట్టి ఒక కప్పు కొంచెం హెల్తీగా పంచదార తీసుకుంటున్నాను. ఈ పంచదారని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం నేను ఇందులో 2-3 యాలకులు కూడా వేస్తున్నాను. స్మెల్ అది చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా వేస్తున్నాను. ఎలా మిక్సీ పడతాం కాబట్టి అందుకని ఇలా మిక్సీ వేస్తున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసాను. చాలా మెత్తగా అయిపోయింది. మళ్ళీ పలుకులుగా తగిలితే మనకి కరగదు కదా, అందుకని బాగా మెత్తగా పొడిగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని మనం ముందుగా మైదా తీసుకున్నాం కదా, ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టేసుకొని నేనైతే దీనికోసం బటర్ వాడుతున్నాను, లేదంటే నెయ్యి అయినా వాడుకోవచ్చు. కొంచెం బటర్ని కరగబెట్టుకొని మనం ఇందాక పౌడర్ చూపించాము, ఆ పౌడర్లో అయితే వేసుకోవాలి. ఇదిగోండి, తీసుకున్న బటర్ పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బటర్ని తీసుకొని ఆ పిండిలోకి అయితే వేసుకుంటున్నాను. చేయి పెడితే కాలిద్ది కాబట్టి ముందు ఒకసారి గెంటె పెట్టి మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు బటర్ అనేది కొంచెం చల్లబడింది, అందుకని చేత్తో మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. పిండి మొత్తాన్ని బటర్తో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. బటర్ మొత్తం ఆ పిండిలో మొత్తం కలిసిపోవాలి. ఇది చూడండి, ముద్దలాగా ఒత్తితే అలా ఒక రౌండ్ షేప్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు ఉండాలి. పిండిని మనం చపాతీ పిండిలా కలుపుకోవడానికి నేనైతే వాటర్ పోయట్లేదు, పాలు పోస్తున్నా. కాగి చల్లార్చిన పాలను పోస్తున్నాను. కొంచెంగా పోసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చాలా పిండి మెత్తగా స్మూత్గా వస్తుంది కదా. ఇలా మెత్తగా కలుపుకునే ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని నాననివ్వాలి. ఒక 15-20 మినిట్స్ తర్వాత పిండి బాగా నాని మెత్తగా అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిని 2 భాగాలుగా చేసుకొని మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా, కాకపోతే అది పలచగా, ఇది కొంచెం మందంగా. మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు. పైన పొడిపిండి అనేది వేసే పని లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో ఆల్రెడీ గీ అలా వేసుకున్నాం కదా. చివరిలో ఎడ్జెస్ వరకు కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో ఉంచుకొని చిన్న పీసెస్గా బిస్కెట్స్ ఉంటాయి కదా, చిన్న అంటే మన ఇష్టం. మనకి డైమండ్ షేప్ కానీ అలా ఎలా కావాలంటే, లేదు మనకి చందమామ షేప్ వస్తుంది కదా, అలా అయినా రౌండ్గా అయినా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే చాలా చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలా, లేదంటే ఎవరికి ఎలా కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్గా ఈ బిస్కెట్స్ని అయితే మనం చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవటమే. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా అయితే మన బిస్కెట్స్ని అయితే చేసుకోవచ్చు. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.